హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్లో మనం స్పెషాలిటీ ఏంటి మీకు చెప్తాను. ఈ రోడ్లో మనం ట్రావెల్ చేయడానికి యాక్చువల్గా కానీ మనం రోడ్లో ఈ రోడ్లో గోదావరి దాటాల్సి ఉంటుంది. గోదావరి నది దాటడానికి బ్రిడ్జ్ ఏమీ ఉండదు. మనం ఈ గోదావరి నది దాటిన తర్వాత మాత్రమే మనకి గుడికి చేరుకోగలం. అది ఎలాగో చెప్తాను. మీకు వింతగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా తెలిసై ఉంటుంది. బట్ ఎవరైనా దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం వింతగా కొత్తగా ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జైట్మెంట్గా కూడా ఉంటుందండి. ఎందుకంటే మనం కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వెళ్ళడానికి బై రోడ్ వెళ్తే 50 కిలోమీటర్స్ వస్తాయంట. కానీ ఈ కోటిపల్లి దగ్గర నుంచి ముక్తేశ్వరం వెళ్ళడానికి మధ్యలో గోదావరి నది దాటినట్లయితే 15 నిమిషాల్లోనే మనం ముక్తేశ్వర స్వామివారి గుడికి వెళ్ళిపోవచ్చు. ఎలా అంటారా? ఇదిగోండి, ఈ ఓడలోకి చూసారా కార్ వెళ్తుంది. కార్ని ఓడలోకి ఎక్కించేస్తారండి. 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ కార్కి. లేదు పర్ బండికి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పర్ పర్సన్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఈజీగా ఎక్కించేస్తున్నారండి. ఆ ఓడలకు ఆ కార్ని మనం తీసుకొని వెళ్ళిపోవడమే. వాళ్ళు డైరెక్షన్ చెప్తుంటారు, మనం డ్రైవ్ చేస్తూ జాగ్రత్తగా ఆ ఓడలోకి ఎక్కించేయడమే. ఇగోండి చూసారా ఇక్కడ కార్ని ఎలా ఎక్కిస్తున్నారో ఓడలోకి. కానీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఎవరికైనా సరే. ఎందుకంటే ఏదో మన మూవీస్లోనే ఎక్కడో చూడడమే ఓడలోకి కార్లు అవి ఎక్కించడం అది. బట్ మనం లైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడైతే. ఈ గోదావరి నది లోపల మనం ఇలాగా ఈ ఓడ నుంచి మొత్తం మనం కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వరకు కూడా జర్నీ చేయొచ్చు. అరౌండ్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే టైము. అదే రోడ్లో వెళ్తే మనకి మోర్ దెన్ 1 hour పడుతుంది. 1 hour to 2 hours పడుతుంది. ఎందుకంటే 50 కిలోమీటర్స్ అయితే వస్తుందంట లాంగ్ జర్నీ. చూసారా ఇక్కడ ఎలాగా కార్లు బళ్ళు బోటు మీదకి ఎలా అయితే ఎక్కించేశారో. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎవరికైనా సరే. మేమైతే ఫస్ట్ భయపడ్డాం ఓడలోకి కార్లు ఎలా ఎక్కిస్తారు అని. బట్ ఇక్కడ ఎక్కించిన తర్వాత అనిపించింది చాలా మనమే కాదు చాలామంది ఎక్కిస్తున్నారు అనేసి. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు చాలా ఈజీ సింపుల్గా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు ముక్తేశ్వరం టెంపుల్కి. ముక్తేశ్వరం టెంపుల్కనే కాదు, ముక్తేశ్వరం ఊర్లోకి ఎవరు వెళ్ళాలన్నా కూడా ఎక్కువ మందికి రోజు తిరిగే వాళ్ళకి ఇది కొత్తగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తారు రోజు కూడా. రోజువారీ వాళ్ళు ట్రావెలింగే ఇలా చేస్తారంట. అక్కడ చాలామందికి అడిగాం మేము ఇలానే వెళ్తామమ్మా రోజున అని చెప్పారు. సో చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. అది గోదావరి నదిలో ఒడ్డులో ఓడలో కార్ ఎక్కించి మనం కూడా అందులో ట్రావెల్ చేయడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బోటింగ్ వేరు, బట్ ఇదొక ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే వెహికల్స్ ఎక్కించడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇగోండి మేము ఎక్కిన ఓడలో అయితే 3 కార్లు, అలానే ఒక 8 నుంచి 9 బళ్ళు, అలానే మోర్ దెన్ ఒక 60 మెంబర్స్ వరకు కూడా మనుషులు కూడా పీపుల్ కూడా ఉన్నారు, నార్మల్ ప్యాసింజర్స్. వాళ్ళకి మీకు ముందు చెప్పాను కదా, బైక్ అయితే 100 రూపీస్, కార్కి అయితే 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లేదు మేము నార్మల్గా మేమే వస్తాము అనుకుంటే పర్ హెడ్ 50 రూపీస్ అనేది 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇగోండి బోర్డు దిగిపోయాం, కార్ తీసుకొచ్చేసాం. ఇప్పుడు మనం ముక్తేశ్వరం గుడికి వెళ్తున్నాము. చాలా చిన్న రోడ్డు అక్కడి నుంచి కూడా, కానీ బాగుంది, పీస్ఫుల్గా ఉంది. చూడండి వచ్చేసాం ముక్తేశ్వర స్వామివారి దేవస్థానానికి. మేము ముక్తేశ్వర స్వామివారి గుడికి వచ్చేటప్పటికి అరౌండ్ 1 o'clock అయిపోయిందండి. సో అందువల్ల గుడి అయితే క్లోజ్ చేసేసారు. బయట నుంచి మాత్రమే మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎందుకు ముక్తేశ్వర స్వామివారి ఆలయం అని రాశారు అంటే, ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే క్షణంలో మనం ముక్తిని పొందుతామని ఒక నమ్మకం ఉంది. సో అందువలన ఇక్కడ అలా ఈ గుడికి ప్రసిద్ధి. చూడండి ఇదంతా లోపల ఎదురెదురుగా 2 దేవస్థానాలు ఉంటాయండి. ఒకటి ముక్తేశ్వర స్వామివారి ఆలయం అని రాసి ఉంటుంది, ఇంకొకటి రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామివారి ఆలయం అని ఉంటుంది.
రెండు ఎదురెదురుగా ఉంటాయి. 2 గుడులు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇవ్వండి ముక్తికాంతాంక్షణ ముక్తేశ్వర స్వామి అని చెప్పి ఇక్కడ ఒక స్థల పురాణం ఉంది. అలాగే లింగాష్టకం కూడా పక్కన ఉంది. స్థల పురాణం మొత్తం మెన్షన్ చేశారు. అసలు ఎందుకు ఈ గుడికి పేరు వచ్చిందని కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఇగోండి ముక్తికాంతక్షణ ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం అని రాసింది. చాలా పురాతనమైన గుడి, కానీ చాలా బాగుంది. కానీ నేనేంటి బాధపడ్డామంటే మేము వెళ్ళే టైంకి గుడి క్లోజ్ చేస్తుంది. దర్శనం మాకు నార్మల్గా బయట నుంచి చేసేసుకున్నాం. ఇదిగోండి ఇదంతా కూడా గుడి చుట్టూ ఉండే ప్లేసు. కానీ బాగుందండి. ఖచ్చితంగా ఈ గుడికి కూడా ఎవరైనా సరే రావాలి అని చెప్తాము. ఎందుకనిసనంటే ఇక్కడ ఈ స్థలం ఏదైతే ఉందో స్థల పురాణం చదివిన వాళ్ళకైతే అర్థమైంది ఏంటంటే ఈ గుడి దర్శనం చేసుకున్న వాళ్ళకి క్షణాల్లో ముక్తి కలిగిస్తారు శివుడు, శివయ్య అని చెప్పి ఇక్కడ నమ్మకం. ఇగోండి శివుడు తాలూకా ఫోటో ఒకటి ఇక్కడ పెట్టి ఉంది. ఇగోండి ఇదంతా గుడి చుట్టూ ఉండే ఆవరణ అన్నమాట. మీకు చెప్పాను కదా ఎదురెదురుగా 2 దేవాలయాలు ఉంటాయని. ముందు చూపించింది రైట్ సైడ్లో ఉంది, ఇప్పుడు చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇగోండి ధ్వజస్తంభం. ఈ గుడి కూడా క్లోజ్ చేసేసారు. ఇగోండి నందీశ్వరుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు కదా. సో ఇగోండి ఇదంతా కూడా రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి వారి గుడి. ఇగోండి అదొక గుడి, నేను చూపించింది ఒక గుడి. 2 కూడా రాజరాజేశ్వరి సమేత గుడిలే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.